హాయ్ వివాస్. ఈరోజు సండే కాబట్టి మా ఫ్రెండ్స్ అంతా కలుసుకొని ఒక రూట్ ఉందన్నమాట. అది మా ఊరు నుండి పల్లెల గుండా, తోటల గుండా, అడవుల గుండా చాలా దూరం వెళ్తుంది. చాలా ట్రాఫిక్ తక్కువ, పొల్యూషన్ తక్కువ. ఇక్కడ చూడండి, అందమైన చెరువు. ఇప్పుడు చెరువు దగ్గర మేము టెంపుల్ దగ్గర ఉన్నాం. ఒక టెంపుల్ దగ్గర అందరం ఇక్కడ మీట్ అయ్యాము. ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం. ఇక్కడ చుట్టూ పచ్చని చెట్లు, పల్లెటూరు అన్నమాట ఇది. పల్లెటూరుకి దగ్గరలో ఒక కట్ట ఉంది. కట్టకు వద్ద టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ వద్ద బాగా ఏపుగా పెట్టిన మామిడి చెట్లు, టేకు చెట్లు. ఇలా ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇలా సరదాగా పచ్చడి ప్రకృతిలో విహరిస్తూ బయలుదేరాలి. ఇక్కడ ఎందుకంటే ఈ రూట్లో చాలా ట్రాఫిక్ తక్కువ అండి. ఎప్పుడో ఒక బైకు వస్తే, ఒక ట్రాక్టరు, లేదంటే ఒక ఎద్దుల బండి, అవి కూడా రావు మ్యాక్సిమం. ఈరోజు చాలా కోల్డ్గా ఉంది, క్లౌడీగా ఉంది. ఇది ఎనుములు మేపుకునేవారు. 3 days వర్షాలు పడ్డాయి కదా, 1 week వర్షాలు పడ్డాయి. అన్నీ కుంటలు, గుంతలు, ఏర్లు, సెలయేర్లు అన్నీ నిండిపోయాయి. ముఖ్యంగా మేము వెళ్ళేది ఒక చెక్ డ్యామ్ చూడడానికి. చెక్ డ్యాము అక్కడేదో ఒక చెరువు, ఏర్లు, ప్రకృతి చాలా బాగుందంట. చాలా కిలోమీటర్లు ఈ దారి గుండా వెళ్తున్నాం. సుమారు 8-10 కిలోమీటర్స్ వెళ్తున్నాం. ఈ 10 కిలోమీటర్స్ మొత్తం దట్టమైన తోటలు, మామిడి తోటలు, పపాయ తోటలు, ఇంకా రకరకాల తోటలు. ఇలా పచ్చటి ప్రకృతిలో ఇలా మేము 2 వీలర్స్ వేసుకొని మా ఫ్రెండ్స్ అంతా అలా ఎంజాయ్గా వెళ్తున్నాం. చూడండి, అసలు మేము అనుకోలేదు ట్రిప్ ఇది. అది సడన్గా మేము అందరం ఫోన్ కాల్స్ చేసుకొని ఇలా సండే కాబట్టి బయలుదేరుతాం అనుకుంటే అందరం కలిసి బయలుదేరాము. ఆ టెంపుల్ దగ్గరకు వచ్చి బయలుదేరుతున్నాం. ఇలా వెళ్ళే కొద్దీ ట్రాఫిక్ అస్సలే ఒక బండి కూడా కనపడదండి. ఇప్పుడు 20 మినిట్స్లో మేము జర్నీ చేస్తే ఒక 2 2 వీలర్స్ మాత్రమే కనబడ్డాయి మాకు. ఇవన్నీ మా 2 వీలర్సే. ఇప్పుడు మేము వెళ్ళే దారులు ఇటు అటు ఈ సింగిల్ లైన్ రోడ్డు కదా, తార్ రోడ్డు. ఇలా అన్ని పల్లెలకు వెళ్ళే దారులు అనమాట. అటు ఇటు క్రాస్ అవుతుంటాయి. మేము ఒకే సైడ్ వెళ్ళాలి. అది ఒక అడవిలోకి వెళ్తుంది ఈ మార్గం నేరుగా. ఒక ప్రకృతి చాలా అందంగా ఉంటుంది అక్కడ అడవి దగ్గర. ఎందుకంటే అక్కడ చెక్ డ్యామ్ ఉంది, చెరువు ఉంది, వాటర్, ఇలా అడవి, కొండలు, గుట్టలు, వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి. అందుకని అలా సరదాగా అంతా వీక్షిస్తూ, వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ, అందమైన వ్యూస్. ఇటు సైడు తోటల పక్కన ఎర్రచందనం చెట్లు ఎప్పుడో వేశారండి. కొన్ని సంవత్సరాల క్రితం వేస్తే, చాలా సంవత్సరాల క్రితం వేస్తే ఇప్పుడు పెరిగి పెద్ద అయ్యాయి. టేకు చెట్లు, ఎర్రచందనం చెట్లు అనమాట ఇవి. ఇలా చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇలా చిన్న చిన్న టేకు చెట్లు, చందనపు చెట్లు, వీళ్ళకి ఖాళీగా ఉంటుంది కదా ఆ తోటల చుట్టూరు, ఈ చెట్లు నాటుకుంటారు. అవి ఎప్పుడుకో అంటే వీళ్ళ తరంలో వీటిని ఫలాలు అనుభవించలేరు. వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళకు వారసులు అంటే 2-3 జనరేషన్ తర్వాత ఇవి బాగా పెద్దవి రెవెన్యూ జనరేట్ చేస్తారనమాట. అలా చాలామంది అలా లాంగ్ వ్యూ పెట్టుకొని ఈ టేకు చెట్లు ఇవన్నీ పెంచుతారు. మా వాడు చాలా సరదాగా స్పీడ్గా వెళ్తున్నాడు బైక్లో. అస్సలు చాలా తక్కువ అండి ఈ రాకపోకలు ఈ దారిన. ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోతున్నాం, అడవిలోకి ఎంటర్ అవుతున్నాం. చాలా చోట్ల మడుగులు, గొంతులు అన్నీ ఫుల్గా వాటర్తో నిండిపోయాయి. ఎందుకంటే 10 days వర్షాలు ఆగకుండా పడ్డాయంటే తుఫాను, తుఫాను, ఫెంగల్ తుఫాను ఏదో చాలా ఎక్కువ పడ్డాయండి వర్షాలు. గుంతలు, అసలు రోడ్లో కూడా చాలా నీళ్లు నిలిచిపోయి ఉండేవి కొన్ని చోట్ల. ఇవన్నీ వీడియో చూపించలేదు. ఇలా దెబ్బతిన్న రోడ్లు కూడా ఈ మధ్య ఫ్రాక్చర్ కూడా వేశారు. అంత చుట్టూ తోటలే. ఎంత దూరం 10 కిలోమీటర్స్ జర్నీ చేస్తే 10 కిలోమీటర్స్ తోటలే. ఏమైనా రైతుకు సెల్యూట్ కొట్టాలండి. రైతులు లేదంటే మనం చాలా ఇబ్బందులు పడి ఉండేవాళ్ళం. ఇక్కడ చూడండి, ఇక్కడ అడవిలో ఉండి వచ్చే వాటర్ అండి ఇవి. శేషాచలం అడవిలో ఉండి వాటరు. ఇగో బ్రిడ్జి కట్టారు. అటు సైడ్ చెక్ డ్యామ్ కడితే ఇవి ఫ్లడ్స్గా చెక్ డ్యామ్ కూడా దెబ్బతినింది. ఇక్కడ అయ్యప్ప స్వాములు స్నానం చేస్తున్నారు. ప్రకృతి చాలా బాగుంది ఇక్కడ. ఎవరు చూడండి, ఇలా జర్నీ చేస్తూ పోతున్నాం. అంతా కొండలు వస్తున్నాయి, వాగులు వస్తున్నాయి, తోటలు దాటిపోయాం. ఇప్పుడంతా అడవి వస్తుంది. ఇంకా తోటలు కూడా ఉన్నవి. మామిడి తోటలు వస్తున్నాయి. మామిడి తోటలు చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మా హాల్ట్ అయిపోయినాం మేము. ఇగో ఇక్కడ ఒక చెక్ డ్యామ్ ఉందంటే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. అంటే చెక్ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఒక రేగి చెట్టు ఉంది. రేగికాయలు ఉన్నాయో లేదో తెలీదు. రేగి పండ్లు తెలుసు కదా, ఇదో చూడండి వచ్చేసాం. ఇక్కడ సూపర్గా ఉంది వ్యూ. ఇక్కడ ఇటు సైడు లోతైన నీళ్ళు,
అటు సైడ్ చెక్ డ్యామ్ వాల్ కట్టారు కదా, ఇది రేగి చెట్టు. ఇది ఇక్కడ ఏం రేగి చెట్లు లేవు, రేగి పండ్లు లేవండి. ఈ జాలర్లు ఉంటారు ఇక్కడ ఎక్కువ, వాళ్ళు ఏమో తినేసినట్టు తీసేసుకున్నట్టున్నారు పండ్లు. వాళ్ళు జాలర్లు చాలా తెలివిగా ఇక్కడ ఒక శారీతో శారీలతో వలలు తయారు చేసి పెట్టారు. అందులోకి వాటర్ పడ్డప్పుడు చేపలు దానిలో ఇరుక్కుంటాయన్నమాట. ఇలా గోడ ఒకటి అడ్డుగా కట్టేసి, చెక్ డ్యామ్ కదా ఇది, అక్కడ గుంజలు నాటేసి దానికి శారీలు సెటప్ చేశారు. మేము కిందికి దిగుతున్నాం ఇప్పుడు. చూడండి, చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ ఖచ్చితంగా చేయండి. వీడికి వస్తుంది, నీళ్ళు వెళ్ళిపోతుంది, కొట్టుకోపోతుంది. హైవే చిన్నగా వస్తాయి కాబట్టి లోటు ఎక్కువ ఉండే, లోటు ఎక్కువ ఉన్నట్టు అది లేదా? రాలేదు. क्या बड़ा देखिए సిద్ధారెడ్డి తిరుగుతున్నాయంట, మనిషి కావాలని అడుగుతున్నాయి. బాగా కాల్షియం ఉంటుంది, మూలలు బాగా పడతాయి. అడుగు దగ్గర అంతా అన్ని ఓగు మాటలేయా, ఒక్కటే అడుగు కదా పక్కంతా భూమిలోనే. ఏ చెరువు అది? ఎల్లపుకుంటా అంట. ఆయన ఎల్లపకుంటే చూడండి ఆ బాటలు అదిగానే గ్రీన్ లేబుల్ కూడా కనుక్కున్నట్టు బ్రాండ్ వాల్యూ కుంటా. అదే ఎల్లపకుంటా, అది రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ టైప్. ఈ భూమిలో సగం బాగా పైన పిల్లలకి ఏముంది ప్రకృతి ఇక్కడ లే.